నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రీనా. మేధావుల మౌనం ప్రమాదకరం. శత్రువును మౌనంతోనే మట్టుబెట్టొచ్చు, గజ గజ వణికిపోయేలా చేయొచ్చు. నిజమే, సునామీనైనా ఊహించగలం, తుఫానునైనా అంచనా వేయగలం. కానీ పాలకుల మౌనాన్ని అస్సలు అర్థం చేసుకోలేం. ప్రళయం ముందు ప్రశాంత వాతావరణంలా ఉంది భారత పరిస్థితి. పహల్గాం దాడితో సలసల రగిలిపోతున్న భారతావనికి నరేంద్రుడి వ్యూహాలు అంతు చిక్కడం లేదు. ఢిల్లీలో హై లెవెల్ మీటింగ్ హీటెక్కిస్తోంది. యుద్ధానికి భారత్ సిద్ధమవుతున్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. 48 గంటల్లోనే 2 సార్లు సమావేశమయ్యారు. దీంతో యుద్ధ సన్నద్ధతపై ప్రధాని మోదీకి దోవల్ వివరించినట్లుగా సమాచారం. దాయాదిపై ప్రతీకార చర్యలు తీసుకునే అంశంపై ఇరువురు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మోదీ దోవల్ భేటీతో వార్ సిగ్నల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ బల పరీక్షకు సిద్ధమైంది. పహల్గాం దాడికి రివెంజ్ తీసుకునే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియా ఆర్మీ కన్నెర్ర చేస్తే దాయాది ఖేల్ ఖతమే. పహల్గాం ఉగ్రదాడిని ఇండియా సీరియస్ గా తీసుకుంది. ఏప్రిల్ 22న అభం శుభం తెలియని 26 మందిని పొట్టన పెట్టుకున్నారు టెర్రరిస్టులు. దీంతో ప్రతీకారం కోసం భారత్ ఎదురు చూస్తోంది. ఇప్పటికే పాక్ పై మోదీ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంది. తొలుత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ తర్వాత దాయాదితో వాణిజ్య సంబంధాలను రద్దు చేసింది. అలాగే రాకపోకలను నిషేధించింది. అంతేకాకుండా గగన తలాన్ని మూసివేసింది. దీంతో పాటు త్రివిధ దళాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు యుఎన్ఓ వేదికగా పాకిస్తాన్ కు భంగపాటు ఎదురైంది. లష్కరే తోయిబా ప్రమేయంపై దాయాదిని యుఎన్ఓ భద్రతా మండలి ఆరా తీసింది. ప్రత్యేకంగా ఒక మతం మారితే ఒక మతం వారిని కాల్చి చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. Between India and Pakistan are at their highest in years. I deeply respect and I am profoundly grateful to the government of people of both countries and their significant contributions to the work of the United Nations, not least UN peacekeeping. And so it pains me to see relations reaching a boiling point. I understand the raw feelings following the awful terror attack in Pahalgan on 22 April. I once again strongly condemn that attack and extend my condolences to the families of the victims. Targeting civilians is unacceptable and those responsible must be brought to justice through credible lawful means. It is also essential, especially at this critical hour, to avoid a military confrontation that could easily spin out of control. Now is the time for maximum restraint and stepping back from the brink. That has been my message in my ongoing outreach with both countries. Make no mistake, a military solution is no solution. And I offer my good offices to both governments in the service of peace. The United Nations stands ready to support any initiative that promotes de-escalation, diplomacy and the renewed commitment to peace. Tensions. కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది పాక్. బోర్డర్లో ఉద్రిక్తత నెలకొంది. 12 రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు కొనసాగుతున్నాయి.
పాక్ సైన్యం విచ్చలవిడి కాల్పులకు దిగింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంథార్, నౌషేరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లలో ధీటుగా జవాబిస్తోంది భారత సైన్యం. సో ఇది ఇవాల్టి టాపిక్ అండ్ దీని గురించి విశ్లేషించడానికి ఈ రోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు, విశ్లేషకులు. సార్ నమస్తే అండి. పరిస్థితులను చూస్తుంటే ఎప్పుడు యుద్ధం జరుగుతుందోనని ఇటు భారతీయులు గాని అటు పాకిస్తానీలు గాని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ. సో ఎప్పుడైతే పహల్గాం ఘటన తర్వాత ఇప్పుడు ఇక్కడ బోర్డర్లో కూడా ఎప్పుడు ఉద్రిక్తతల వాతావరణమే నెలకొంది. కానీ ఇక్కడ మనకి హై అలర్ట్ గా మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇటు మన ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ కానివ్వండి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఇప్పటి వరకు మన సింధు జలాలు కానివ్వండి, అటు ఇటు గగనతలంలో వెళ్లే ఆకాశం దగ్గర నుంచి కింద ఈమెయిల్స్ వరకు అన్ని రద్దు చేసింది మన భారత్. అయినా కూడా ఇంకా మౌనం వీడటం లేదు మన మోదీ అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్న వేళ. సో ఈ మీటింగ్స్ వెనుక రహస్యం ఏంటి, అసలు మౌనం వెనుక రహస్యం ఏంటి అని అంటారు? మీకు నమస్కారం. కంచు మోగినట్లు కనకమ్మ మ్రోగున విశ్వదాభిరామ వినరవేమ. పాకిస్తాన్ కన్సులాడర్ అయితే మనం కనకం నాటివాడు. ఇంకో ముద్ర సామెత కూడా, మోటి సామెత కూడా ఉంది. అంటే మురిగే కుక్క కరవదు, కచ్చే కుక్క మరగదు. పాకిస్తాన్ వారు మురుగుతున్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు, కానీ అసలు పని ఉండదు మాకు. అందుకని మనం మౌనం మన చేతగాని తరం కాదు. కనుక ప్రధానమంత్రి మోడీ గారి మౌనం వెనుక, భారత దేశీయ విదేశాంగ విధానం మౌనం వెనుక ఇది వట్టిగేం కాదు. మనం తుఫాను ముందు ప్రశాంతత. యుద్ధం 3 రోజులు వస్తుందని, 3 గంటల్లో వస్తుందని ఇప్పటికి వాయిదాలు వేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం ఎప్పుడు దాడి చేస్తామో తెలియకుంటే వాళ్ళు మనల్ని కవ్విస్తున్నారు, కవ్వింపు చర్యలు పాల్పడుతున్నారు. అందుకని మాటల కవ్వింపు, ఇట్లా సైన్యం కవ్వింపు 2 చేస్తున్నారు. ఉదాహరణకు మనకు మేలో ఇప్పుడు ఏదైతే మనకి ఏప్రిల్ మన 10-11 తేదీల్లో జోస్యం చెప్తున్నారు, మనం దాడి చేస్తామంటే వాళ్ళ మీద, పాకిస్తాన్ మీద. అకారణంగా ఎవరి మీద దాడి చేయము. కానీ ఇప్పటికే యుద్ధం మొదలైంది. ఎందుకంటే యుద్ధం మొదలుగానే చాలా మంది కూడా యుద్ధం మొదలైంది. చాలా మంది ఇంకెప్పుడు ముందు పడతారు, యుద్ధం మోడీ గారు మాట్లాడడం లేదు, ఇంకెప్పుడు చేస్తారని. ఇవాళ కదా గత వరుసగా 15 రోజుల నుంచి పరిణామాలు చూస్తే వరుసగా మన భారత ప్రభుత్వం ఊరికే ఉండడం లేదు. వరుసగా మనకు విదేశాంగ మంత్రి జయశంకర్ గారు దేశాలు తిరిగి వస్తున్నారు అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకోవడానికి. మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక యుద్ధం మొదలు పెట్టారు. అటు పక్క నుంచి IMF నుంచి పాకిస్తాన్ ఫండ్స్ అందకుండా చేయడానికి, ఇటుపక్క లోకల్ గా దేశీయంగా అమిత్ షా గారు దేశీయంగా మంత్రిగా ఆయన పని ఆయన చేస్తున్నారు. అన్నిటికంటే మనకు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాం, రాజ్నాథ్ సింగ్ వారైతే రక్షణ శాఖ మంత్రిగా ఇప్పటికే హెచ్చరికలు చేస్తున్నారు పాకిస్తాన్ సంబంధించిన యుద్ధ సన్నద్ధం చేస్తున్నారు. ఎప్పుడు కూడా వేటగాడు వేటకి వెళ్లే ముందు తన ఆయుధాన్ని నూరుకుంటాడు. ఆయుధాన్ని నూరుకోవడం ఆలస్యం కావచ్చు, కానీ వేట సులభం అవుతుంది. అంటే మొదలు ఏదైనా పని మంది పెట్టాలంటే తన ఆయుధాన్ని నూరుకోవడమే కదా మొదలు చేయాల్సిన పని. మనం కూడా మట్టిగా ఉడుకోవడం లేదు. అలా మన అజిత్ దోవల్ ఆయనతోని వాళ్ళ విదేశాంగ మన సలహాదారు, రక్షణ సలహాదారు ఆయనతోని ఇవాళ మోడీ గారు సమావేశం అయ్యారు. మెల్లమెల్లగా ఉచ్చు బిగుస్తుంది పాకిస్తాన్ చుట్టూ. మీరు ఇంతకుముందు చెప్పారు కదా రీనా గారు, మొట్టమొదటిది ఆర్థిక యుద్ధం మొదలు పెట్టాం, ఇప్పటికే 2వ దౌత్య యుద్ధం మొదలు పెట్టాం. చివరికి మనకు మొదటి నుంచి మనం అనుకుంటుంది ఏంటంటే వాళ్ళకు నీటి యుద్ధం కూడా. ఒక రకంగా చెప్పాలంటే సింధు జలాల మన ఆపడం, అంటే ఎండాకాలంలో వాళ్ళకి అవసరమైన సమయంలో ఆపడం, ఈ 3వది కూడా చేస్తున్నాం. దాంతో పాటు వాళ్ళ అంతర్యుద్ధాన్ని, పాకిస్తాన్ లో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని మన సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంటి దొంగ ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు వాళ్ళ ఇంటి దొంగలు వాళ్ళకున్న ఇంట గెలిచి రచ్చగలు మనం, కానీ వాళ్ళు ఇంట గెలవకుండా రచ్చ గెలిచే ప్రయత్నం చేస్తున్నారు, రచ్చకు ఎక్కుతున్నారు. మొగండి కొట్టి మొగసాలకు ఎక్కిన సామెత నేను వాడుతున్నాను. ఇట్లా వాళ్ళది ఏముందంటే మనం రెచ్చగొట్టి మన యాత్రికులు చంపేస్తారు 25 మందిని, మళ్ళీ వాళ్ళే ఉల్టా వాళ్ళే గగ్గోలు పెడుతున్నారు. మా వీళ్ళకి యుద్ధానికి వస్తుంది, భారత్ యుద్ధానికి వస్తుందని ఐక్యరాజ్య సమితి దాకా అప్రోచ్ అయ్యారు. అంతెందుకు గారు నిన్న కాక మొన్న ఐక్యరాజ్య సమితి మీటింగ్, భద్రతా మండలి మీటింగ్ కూడా పాకిస్తాన్ కోరిక మేరకే పెట్టించుకున్నారు. వాళ్ళే ఏమైంది, అన్ని దేశాలు కూడా ఈ దుశ్చర్యని ఖండించినాయి. పాకిస్తాన్ డైరెక్ట్ వేరే చూపించకుండా ఉగ్రవాద చర్యలకు ఎవరు పాల్పడినా చూపించేది లేదు, మంచిది కాదు.
ఆయన హెచ్చరిస్తూనే పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం రావద్దని కోరుకుంటాం, శాంతితో సామరస్యంతో ఈ సమస్యను పరిష్కరించుకోవడం అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక్కోసారి దేని దానికే మనము అన్నిసార్లు శాంతి మంత్రం పనిచేసి కనుక యుద్ధం చేయబోయే ముందు ఇవాళ మన హంగులు ఆర్భాటాలు లేకుండా మన పని మనం చేస్తున్నాం. కానీ పాకిస్తాన్ మాత్రం పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తుంది, పెద్ద ఎత్తున మాటలు తూటాలు విడుస్తుంది, అటుపక్క మన సైనికులు రెచ్చగొడుతున్నారు. దీని ద్వారా వాళ్ళు సాధించేది ఏంటంటే ప్రపంచ దృష్టి మమ్మల్ని వాళ్ళు భారత్ కొట్టేస్తున్నారు అని గగ్గోలు పెట్టడమే తప్ప ఇంకోటి ఏం లేదు. అవసరమైనప్పుడు ఖచ్చితంగా యుద్ధానికి పూనుకుంటాం. యుద్ధం ఆఖరి ఆయుధం అంటున్నాను, చివరి అస్త్రం. యుద్ధం కంటే ముందు ఇప్పటికే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒంటరి చేసే క్రమంలో మనం విజయం సాధించాం. అంతకంటే ముఖ్యంగా మనకు ఏదైతే వాళ్ళ వ్యూహం, మన దగ్గర అంతర్యుద్ధం సృష్టిస్తాం, కేవలం హిందువులను మాత్రమే ఈ ఉగ్రదాడిలో పహల్గాంలో చంపడం వల్ల దేశంలో ఉన్న హిందువులు ముస్లింలు, మన భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింలు కొట్టుకు చేస్తారు, పథకాలు గుడతాయి, ఒకరి మీద దాడులు చేసుకుంటారు, అంతర్యుద్ధం వస్తుందని వాళ్ళ ఊహ నెరవేరలేదు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇవాళ మత సామరస్యం వెలువరిస్తుంది. దాంతోపాటు వాళ్ళ వ్యూహాన్ని మనం తిప్పికొట్టుకోగలిగాం. భారతదేశ ప్రజలందరం కూడా ఐక్యతతో తిప్పికొట్టుకోగలిగాం. అందుకనే ఇవాళ వాళ్ళకి ఎటు పాల్పోక వాళ్ళ విదేశాంగ మంత్రి, వాళ్ళ ప్రధానమంత్రి, వాళ్ళ సైన్యాధ్యక్షుడు అయితే ఇప్పటికే పారిపోయినా ఆవిష్కరణ అయ్యిండు, ఎవరికి తెలకుండా ఉన్నాడు. కనుక ఆ ప్రధానమంత్రి అధ్యక్షుడితో సహా మొత్తం అంతా కీలక మంత్రాంగం అంతా కూడా పాకిస్తాన్ లో ఇవాళ ఈ యుద్ధ భయంతో ఉడికిపోతూ పైకి మాత్రం ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. అది కేవలం మనం దాడి మొదలుపెట్టే వరకే పరిమితం. దాడి మొదలుపెట్టిన తర్వాత చిగురుటాకుల వండుకోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్కి వస్తుంది. అట్లాంటి ప్రజలకు చంపబనం సైనిక స్థావరాల మీద దాడులు చేస్తాం మొట్టమొదలు. అది అకమించితే తప్పనిసరి మనము యుద్ధాన్ని ఇంకో రకంగా మలిసే అవకాశం ఉంటుంది. కనుక యుద్ధం అనివార్యం అయినప్పుడు మాత్రమే యుద్ధం చేస్తాం, ఫస్ట్ అటాక్ మనం చేయమని అంటారు. రామ్మోహన్ రావు గారు, మీరు అన్నట్టు లోపల వాళ్ళ దగ్గర బలగాలు లేకపోయినా పైకి వాళ్ళు ధైర్యం నటిస్తున్నారని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నీటి కష్టాలు, ఆర్థిక వాణిజ్య కష్టాలు అన్నిటినీ బంద్ చేసినా కూడా ఇటు బోర్డర్ లో కవ్వింపు చర్యలకు దిగుతున్నప్పుడు వారి యొక్క ధైర్యం ఏంటి అని మనం అనుకోవచ్చు. మంచి ప్రశ్న. ఇవాళ మొన్నటి దాకా ఉగ్రవాద దాడిని మొదలు ఖండించినా నేను నమ్మలేదు. చైనా మనకు దుర్మార్గమైన పాత్ర నిర్వహిస్తుందని చెప్పిన ఇప్పుడు చైనా బయటపడ్డది, మేము పాకిస్తాన్ వైపే ఉంటామని చెప్తున్నారు. అంటే అర్థమైంది కదా మనకు. ఇవాళ పాకిస్తాన్ బలగం అంతా కూడా మన చైనానే. అందుకని చైనాను ఒంటరి చేసే ప్రయత్నం చేయాలి మనకి. అందుకని యుద్ధానికి ఎందుకు మొదలవుతుందంటే ఎప్పుడు యుద్ధం మొదలు పెట్టడం మనంతా అవుతుంది. ఎవరైనా యుద్ధం మొదలు పెట్టడం మన చేతిలో ఉంటుంది, కానీ ముగించడం మన చేతిలో ఉంటుంది. కనుక ఇవాళ యుద్ధం మొదలుపెట్టి మళ్ళీ మధ్యన విరమించుకోవడం కంటే అంతర్జాతీయంగా తనకు ఎవరు మద్దతు వస్తున్నారు, ఎవరు మద్దతు రారు చేసుకుందాం. ఆ పక్కన ఉంటావా నాగానే ఈ పక్కన ఉంటావా అంటే ఇప్పుడు అట్లానే టర్కీ నుంచి కూడా కొంత ఆయుధ సంపత్తి అనేది తెలుస్తుంది. అట్లానే చైనానేమో రెడీ ఉన్నది ఆయుధ సంపత్తి ఇవ్వడానికి. అంటే మరి అణ్వాయుధాలు గల దేశాల్లో చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది, మనం ఉన్నాం, రష్యా ఉంది, అమెరికా, ఫ్రాన్స్, చాలా 12-13 దేశాలు ఉన్నాయి. కనుక అణ్వాయుధ యుద్ధం రాకుండా ఉండాలంటే మనం చాలా వరకు ఓపిక పడుతున్నాం. ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారొద్దు అనే దాన్ని కూడా ఓపిక పడుతున్నాం. కానీ మన ఓపిక సహనం కొంతవరకే ఉంటది. చైనా రాని దాని తాత రాని మనం అవసరమైనప్పుడు పాకిస్తాన్ మీదకి ఎక్కుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మరోవైపు పాకిస్తాన్ చైనా యుద్ధం మన భారత్ చైనా యుద్ధంగా మారకుండా ఉండాలంటే చైనా కూడా అంతర్జాతీయంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఐక్యరాజ్య సమితి చెప్పినట్టు వింటూనే, ఐక్యరాజ్య సమితి సూచనలు పాటిస్తూనే అవసరమైనప్పుడు యుద్ధానికి సన్నద్ధం చేసుకుంటాం. అందుకనే రేపు సివిల్ మన ప్రొటెస్ట్ డే అని వాళ్ళకి చెప్పాలంటే మనందరం కూడా సివిలియన్స్ కూడా ఇవాళ జమ్మూ కాశ్మీర్ మొదలైంది. స్కూల్ పిల్లలకు, ఇతర పౌరులకు యుద్ధం వస్తే ఎట్లా మంకరాలు తలదోచుకోవాలి, ఎట్లా మనం సేవ్ చేసుకోవాలి, ఎట్లా మనం ఆ దాడుల నుంచి తప్పించుకోవాలి, వైమానిక దాడులు కానీ లేకుంటే భౌతిక దాడులు కానీ ఎట్లా తట్టుకోవాలి అని దాని మీద మార్చ్ డ్రిల్ వాళ్ళ జమ్మూ కాశ్మీర్ చేశారు పిల్లలతోని, పెద్దలతోని. రేపు మనకు దేశమంతా మిగతా 28 రాష్ట్రాలు, మిగతా 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటే రోజు రేపు ఈ సివిల్ మన రక్షణ దినంగా జరుపుతున్నాం. కనుక అట్లాగే చాలా వరకు మన మాక్ డ్రిల్స్ కూడా చేస్తున్నారు. రేపు పొద్దున మాక్ రక్షణ చర్యలు, దాంతో పాటు డ్రిల్స్ కూడా చేస్తున్నాయి. సైన్యం మొత్తం మన సైనిక పాఠవాన్ని చూపిస్తూ పెద్ద నగరాల్లో ఇప్పటికే రేపు 7వ తారీఖు మే నాడు మొదలు పెట్టబోతున్నాం. అంతేందుకు మన సున్నితమైన ప్రాంతాల రక్షణ కూడా ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేశాం.
ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఏమో నెంబర్ 1 గా, తర్వాత హైదరాబాద్, విశాఖ అంటే మనకు రక్షణ శాఖకు సంబంధించిన మన ఆయుధ అంటే డిఆర్డిఎల్, డిఆర్ఓ, డిఆర్డిఎల్ ఇట్లాంటివి ఉన్న బాబతి అన్ని కూడా మన హైదరాబాద్ లో, విశాఖపట్నంలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రక్షణ శాఖ సంస్థలు. మనకు కంది, మనకు ఏదైతే శంకరపల్లిలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది, వీటి మీద దాడి చేయకుండా మానవ జాగ్రత్తలు మనం ఉంటున్నాం, మన ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా రీనా గారు ఇప్పుడు మనకు వ్యూహాన్ని బయట పెట్టరు. వ్యూహాన్ని బయట పెట్టేవాడు తెలియకపోవడం. మన వ్యూహం ఎదుటి వాడికి అర్థం కావద్దు అంటే మనకు కూడా అర్థం కావద్దు. దేశ ప్రజలందరికీ కూడా వైట్ అండ్ బ్లాక్ లో మేము ఇది చేస్తున్నాం, ఇక్కడ దాడి చేస్తున్నాం చెప్పరు. ఎప్పుడు కూడా జరిగిన పరిణామాలు జరగని చెప్తారు. అందుకని 10% మాత్రమే మనకు తెలుస్తాయి, మిగతా 90% గుమ్మనంగా ఉంటాయి. రేపు పొద్దున దెబ్బ తీసిన తర్వాత అబ్బా అనేదాకా తెలియకుండా ఉంటది. కనుక పాకిస్తాన్ కూడా వాళ్ళ గురించి వాళ్ళకు ఉంటది. కనుక వాళ్ళకు అందకుండా చేయాలంటే చిన్న సమాచారం కూడా ఈ యుద్ధ సమయంలో, యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో లీక్ కాకుండా ఉంటాం. అందుకనే వాళ్ళ ధైర్యం అంటే చైనా లాంటిది, టర్కీ లాంటి దేశం, రష్యా మనకు మంచి మిత్రురాలు, అమెరికా నడవంతర గోడ మీద పిల్లలాగానే ఉంటది. కనుక ఇవన్నీ మనం గమనించి అమెరికాతో సహా చాలా దేశాలు మనం అనుమానించాల్సి వస్తుంది. పాకిస్తాన్ సహాయం చేసే దేశాలను దెబ్బకొట్టే ప్రయత్నం మనం దౌత్యపరంగా చేస్తున్నాం. మీరు యుద్ధం చేసుకుని మేము రాము అని తటస్థ వైఖరి చేసినా కూడా వారం కాబట్టి 10 రోజుల్లో పాకిస్తాన్ ఓడించగలం తప్ప. రైట్ సార్ రామ్మోహన్ రావు గారు, సో మొత్తానికి యుద్ధానికి సిద్ధమవుతున్న వేళ ఇటు భారత సైన్యానికి కానీ మన ప్రజలకు కానీ ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ మీటింగ్స్ లో 48 గంటల్లోపే 2 మీటింగ్స్ జరిగినాయి అని తెలుస్తుంది మనకి. సో ఈ మీటింగ్స్ ద్వారా ఎటువంటి సలహాలతోటి దిశానిర్దేశం చేయబోతున్నారంటారు మోదీ గారు? మనకు ఆయువు పట్టైన ఏదైతే నేను చెప్పిన రక్షణ రంగ సంస్థలు లేకుంటే ఉత్పత్తులు తయారు చేసే ఫ్యాక్టరీస్ వాటి మీద దాడి చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తాం. ఎవరైనా యుద్ధం లేవని సామాన్య పౌరులను చంపడం అంతిమం చూస్తున్నాం కదా. మనకు గాజా హమాస్ యుద్ధం కానీ, మనకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కానీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎప్పుడైనా మొదలు సైనిక స్థావరాల మీద లేకపోతే వాటి మీద దాడులు జరుగుతాయి. కొన్నిసార్లు పొరపాటున మన పౌరుల ఇళ్ల మీద కూడా పడవచ్చు. అంటే యుద్ధ నీతి అది. కనుక మనము అయినా అదే పాటిస్తాం. ఉదాహరణకు ఆక్రమిత కాశ్మీర్ లో అడవులలో ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ క్లాస్ మొత్తం ఉగ్రవాద శిక్షణ శిబిరాలన్నీ అక్కడే ఉన్నాయంట. అది గూగుల్ మ్యాప్ లో మనకు కనపడుతుంది. మీరు చూస్తే ఇవాళ ప్రపంచమంతా ఉగ్రమంగా మారిపోయినప్పుడు రీనా గారు పెద్ద ఎత్తున పైనుంచి చూస్తే మనకు కనపడుతుంది. కనుక మొట్టమొదటి మన టార్గెట్ పాకిస్తాన్ లోని సైనిక స్థావరాలు ఉంటుంది. సైనిక స్థావరాలతో పాటు ఒకవేళ వాళ్ళు దీనికి రక్షణగా పౌర స్థావరాలను ఏర్పాటు చేసుకుంటే మనం ఏం చేయలేం, పౌరులు కూడా చచ్చిపోతాం. అది అంతిమం. అంటే అది మనం చాలా వరకు ఒకవేళ రక్షణ కవచంగా పౌరులను కానీ వాళ్ళని వాడుకుంటే మనం జాగ్రత్తగా టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి, పౌరుల మరణాల కారణం కాకుండా పౌరులను మరణించకుండా చూసే ప్రయత్నం చేస్తాం. అనివార్యమైతే మనం కూడా ఏం చేయలేం. రెండోది ఏంటంటే ఆక్రమిత కాశ్మీర్ లో ఏదైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటి ధ్వంసం చేయడం ఫస్ట్ ప్రధానంగా చూస్తాం. రెండోది పాకిస్తాన్ లోని కీలకమైన ప్రదేశాలు, ముఖ్యంగా ఇస్లామాబాద్ తో సహా లాహోర్ తో సహా పూర్తిగా సైనిక చర్య జరిగే అవకాశం ఉన్న బార్డర్ నుంచి మొదలుపెట్టి లోపల దాకా కొట్టుకుపోయే నైపుణ్యం మనకుంది. అణువున పాకిస్తాన్ దేశంలో స్థలం మన దేశమే కదా. ఇవాళ ఇక్కడ ఈ పౌరులకు దాని మీద అవగాహన ఉండకపోవడం ఏముండదు. బంధువులు ఉన్నారు, గతంలో అయితే 78 ఏళ్ల క్రితం విడిపోయినాం, కానీ అంతకుముందు అయితే సంబంధాలు ఉన్నాయి కదా మనకంతా. కనుక అది పాకిస్తానే కాదు, కాందహార్ నుంచి మొదలు పెడితే అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలు పెడితే మయన్మార్, బర్మా దాకా మన సైన్యానికి మంచి అవగాహన ఉంది. ఎందుకంటే పొరుగు దేశాలుగా ఉన్న వాళ్ళు ఏం జరుగుతుందో చూస్తాం. కనుక పాకిస్తాన్ లో అసలైన స్థావరాల మీద మాత్రమే దెబ్బ కొడతాం. పౌరులకు నష్టం కలగకుండా చూస్తాం 199 సార్లు. ఒకసారి చెప్పలేం, కానీ ఆక్రమిత కాశ్మీర్ మాత్రం స్వాధీనం చేసుకునే దిశగా మన ప్రభుత్వం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మొదటి అస్త్రం అక్కడి నుంచి రావాలి. దాడి యుద్ధం మన ముందు పెట్టాము, ఫస్ట్ ఉపయోగించవు. అది అణ్వాయుధం కావచ్చు, యుద్ధం కూడా మనం యుద్ధ నుంచి పాటిస్తున్నాం. కనుక అక్కడి నుంచి ఎంత కవిపించలు వస్తే, ఎంత దుర్మార్గమైన మాటలు వస్తే అంత మనకు నయం. కనుక ఇవాళ మనం తొందరపడడం లేదు అంటే నిగ్రహంతోనే ఉన్నామంటే మన బలం మీద మనం ఆధారపడను. వాళ్ళ బలహీనతల మీద, ఎదుటి వారి బలహీనతల మీద, లేకుంటే వాళ్ళకు ఇతరత్ర వేరే దేశాల బలాల మీద ఆధారపడుతున్నారు. కనుక ఇతరుల బలాల మీద ఆధారపడేవాడు ఎప్పుడు ఓడిపోతాడు, తమ స్వంత బలం మీద ఆధారపడేవాడు ఎప్పుడు గెలుస్తాడు. అందుకని పాకిస్తాన్ తో 4 యుద్ధాలు మనం గెలవగలిగాం. పాకిస్తాన్ ఏమో పక్కవాడిని ఆసరా తీసుకొచ్చి ప్రయత్నం చేసింది. పక్కవాడు ఎంతవరకు సహకరిస్తాడు అంటే ముగ్గులో దిచ్చే వరకే సహకరిస్తాడు. ముగ్గులో దిగిన తర్వాత ఆటోమేటిక్ గా వాడు చేతులు ఎత్తేస్తాడు. గతంలో 4 యుద్ధాల్లో పాకిస్తాన్ కు చేయించింది చైనానే. కనుక పాకిస్తాన్ ఓడిపోతూ వచ్చింది. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు
పాక్ పై ఒత్తిడి పెంచేలా చర్యలు తీసుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? అంటే లేదు మేము ఈ యుద్ధానికి సిద్ధంగా లేము, మాకు ఇంకా చాలు అనే స్థితికి రావాలి, అప్పుడు ఎటువంటి విధానాలతో మనం ముందుకు వెళ్ళాలంటారు? ఒకటి, భౌతిక యుద్ధం కంటే మానసిక యుద్ధం పెద్దది అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం భయాన్ని పడేసినాం కదా, కొట్టిన దానికన్నా కొడతారనే భయం అనేది పెద్దది అంటున్నాం. ఇప్పుడు ఇవాళ దౌత్య యుద్ధం చేస్తున్నాం, అట్లానే ఆర్థిక యుద్ధం చేస్తున్నాం, దాంతో పాటు వాళ్ళ ఇంటర్నల్ గా జరుగుతున్న పరిణామాలు సునిశ్చితంగా గమనిస్తున్నాం. అందుకని వాళ్ళ మెల్లమెల్లగా పైకి గంభీరంగా మాట్లాడుతున్న పాకిస్తాన్ గదగా వణుకుతున్నట్టున్నాడు. అందుకనే అక్కడి పాలకులు యుద్ధం వస్తే మేము పారిపోతామని ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులను లండన్ వేరే దేశాలకు కూడా తరలించిన సందర్భం చూసినాం మనం. కనుక యుద్ధానికి సన్నద్ధంగా లేము, మీరు మా ప్రాణాలను భయపెడతారా మీ తీవ్రవాద చర్యల కోసం అని సైన్యాల్లో తిరుగుబాటు వస్తుందని కూడా మనం వింటున్నాం. అందుకని ముప్పేట దాడి అంటే ఒకటి బయట నుంచి విదేశాల నుంచి, రెండోది అంతర్గతంగా వాళ్ళ పౌరుల నుంచి, మూడవది మనం ఆర్థిక యుద్ధం కూడా. ఇవన్నిటిని మనం గమనించి వాళ్ళని యుద్ధం చేస్తున్నాం. అందుకని ఎంత మొండితనంతో మాట్లాడుతున్నారు అంత భయపడుతున్నారు. అందుకనే ఇప్పుడు యుద్ధం చేస్తామనే దానికన్నా చర్యలు మనం ముందు పెట్టాము ఇప్పటికే. ఉదాహరణకు విక్రాంతి మన ఓడను మన ప్రపంచంలో అత్యంత ఆధునిక సౌకర్యం ఉన్న యుద్ధ నౌకను మనం అరేబియా మహాసముద్రంలో నిలుపుకున్నాం. ఒక్క ఆర్డర్ ఒకటి ఇస్తే మన కరాచీ రేవు భస్మీపట్నం అయిపోతుంది. తర్వాత వాళ్ళ గోడలు అక్కడ నిలబడడానికి కూడా అవకాశం ఉండదు. అంటే అట్లా ముందు పెడితే ఇటుపక్క మన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళకు ఒత్తిడి ఉంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ థ్రెట్ ఉన్నది, బెలూచిస్తాన్ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్నది. ప్రతిరోజు పాకిస్తాన్ సైనికులు రోజు చంపబడుతున్నారు. అట్లాగే మొన్న రైలు కిడ్నాప్ కేసు, అట్లాగే మొన్నటి 16 మందిని బందీలుగా చేసి సైన్యాన్ని చంపిన బెలూచిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు. వాళ్ళు వేరే దేశం కోరుకుంటారు. అందుకనే వాళ్ళు కొట్లాడుకొని 4 దేశాలకు విడిపోతారని నేను అనుకుంటున్నాను. ఒకటేమో ఆక్రమిత కాశ్మీర్ మనకు వచ్చేస్తుంది, రెండోది ఏందో పాకిస్తాన్ లో ఉన్న సింధు, పంజాబ్, ఈ 2 ప్రాంతాలు రిచెస్ట్ వ్యవసాయంలో మొత్తం 25%, మొత్తం మన పాకిస్తాన్ ఆదాయంలో 25% జీడిపిలో ఉన్నది. అట్లానే 80% ప్రజలు ఓ రకంగా చెప్పాలంటే తిండి గింజలు తింటున్నారంటే అక్కడి నుంచే సాధ్యమవుతుంది. కనుక సింధు, పంజాబ్ లో ప్రజలు కూడా ఈ అనవసర యుద్ధాలు వద్దు, మమ్మల్ని పని చేయకండి నేను ముచ్చుకుంటున్నాను. వాళ్ళకి దేశంగా వెళ్ళిపోతాం, మాకు ఈ దుర్మార్గమైన కరువు కాటకాలు ఉన్న బెలూచిస్తాన్ కానీ ఇటు పక్కన ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉన్న భూభాగం అవసరం లేదు అంటున్నారు. కనుక బెలూచిస్తాన్ ఎట్టా విడిపోతుంది, ఈ మిగతా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వైపు ఉన్న పాకిస్తాన్ మాత్రమే మిగిలిపోతుంది. కనుక పాకిస్తాన్ అతి త్వరలో 4 దేశాలకు విడిపోతుందని నేను అనుకుంటున్నాను. అది విడిపోయే క్రమంలో ఆక్రమిత కాశ్మీర్ మనకు కలుస్తుంది. కొంత దరిద్రమే కావచ్చు, కానీ మన భారతదేశ పటం చూపించుకున్న విధంగా అయితే ఆక్రమిత కాశ్మీర్ మనకు కలిస్తే అప్పుడు వాళ్ళ టార్గెట్ మన పాకిస్తాన్ లోపలికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే మనం టార్గెట్ చేస్తూ ఇప్పటిదాకా కృషన్ లాగా ఒక రకంగా చెప్పాలంటే ఆక్యుపైడ్ కాశ్మీర్ ను వాళ్ళ కృషన్ లాగా విడిపేస్తున్నారు. ఇంకో భాషలో చెప్పాలంటే శాండ్విచ్ లాగా వాళ్ళని మధ్యన నలిపేస్తున్నారు. ఇటు పాకిస్తాన్ అటుపక్క, ఇటు మన భారతదేశం ఇటు పక్క దాడులు చేస్తుంటే వాళ్ళ భుజాల మీద తుపాకి పెట్టి, పిఓకే ప్రజల భుజాల మీద తుపాకి పెట్టి మన పాకిస్తాన్ మనకు పేరుస్తుంది. మనం కనుక పిఓకే అని స్వాధీనం చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకు సరిహద్దు మారుతుంది. కనుక మనం డైరెక్ట్ గా పాకిస్తాన్ లో యుద్ధం చేయడానికి దగ్గరగా మారుతుంది. ఇప్పుడేమో మొదలు ఆక్రమిత కాశ్మీర్ దాటి మనం పాకిస్తాన్కి వెళ్తుంది, ఏది పైనుంచి. అక్కడి నుంచి అయితే మనకు పంజాబ్ కానీ, మనకు రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ ఈ పక్క నుంచి ఎప్పుడైనా చేయవచ్చు, మనం ఎప్పుడైనా సరిహద్దు ఉంది. కానీ పైనుంచి మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాత్రం వాళ్ళ తీవ్రవాదులకు పెద్ద రక్షణగా ఉపయోగపడుతున్నది, వాళ్ళకు కుషన్గా ఉపయోగపడుతుంది. వాళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి మనం గెలుస్తున్నారు. కనుక ఆక్రమిత కాశ్మీర్ మనం స్వాధీనం చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం విజయం సాధించినట్టే లెక్క. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇంతకు ముందు మీరు అన్నట్టు శాంతియుతంగా చర్చలు జరిపి ఇరు దేశాల మధ్య శాంతియుతంగా చర్చలు జరుపుకోవడమే బెటర్ అని కొంతమంది ఆలోచన. లేదు, అంతకుముందు కూడా పుల్వామా దాడి తర్వాత కూడా మేము సైలెంట్ గా ఉన్నాము, ఈసారి మేము సైలెంట్ గా ఉండామని భారత ప్రజల వైపు నుంచి కూడా వినిపిస్తున్న మాట. ఖచ్చితంగా యుద్ధం జరగాలి, మేము దానికి సమ్మతంగానే ఉన్నాము అంటున్నారు కొంతమంది. ఒకవేళ యుద్ధమే జరిగితే మన భారతం పాక్ విషయంలో ఎటువంటి పని చేయబోతుంది అని అంటారు? కేవలం కూర్చొని మనం చర్చలు చేసుకునే వాళ్ళం భావోద్వేగంతో మాట్లాడితే పని లేదు. సైన్యం ఏం చేయాలి, సైన్యానికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు పెరగాలి అనేది భారత ప్రభుత్వం తెలుసు అంటున్నాం. కానీ గతంలో ఒక్క చైనాతోని అప్పుడులో స్వాతంత్రం వచ్చిన కొత్తలో కనుక 15 ఏళ్ళు దాటక ముందే మనం అటు ఇటు సంచులు సర్దుకోక ముందే మనకు యుద్ధం వచ్చింది. కానీ
65లో పాకిస్తాన్తో యుద్ధం కానీ, 71లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం కానీ, తర్వాత 99లో కార్గిల్ యుద్ధం కానీ, మొదట్లో మన స్వాతంత్రోద్యమం మన రెండు దేశాలు విడిపోయినప్పుడు మనం కూడా ఏం చేయలేదు, ప్రజల భావోద్వేగాలు అవుతున్నాయి కనుక మొన్నటి పుల్వామా దాడుల వరకు మనది పై చేయింది కదా. మనం చాలా సార్లు రాహోర్ దాకా కొట్టి మనం వెనక్కి వచ్చేసినాం. అంటే అంతర్జాతీయ సూత్రాలను బట్టి మన సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం కనుక మనం వెళ్ళి మనం గెలుచుకున్న ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. ఐక్యరాజ్య సమితి సూచన మేరకు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారని విడిచిపెట్టాం. ఇప్పుడు అట్లా ఉండదని నేను అంటున్నాను. సాధ్యమైనంత వరకు ఒక దెబ్బ కొడితే అబ్బా అనేటట్టు ఉంటది. ఇప్పుడు మనకు మౌనం అర్ధాంగీకారం కూడా కాదు, మౌనం చేతకాంతనం అంతకంటే కాదు. ఇవాళ జరగాల్సింది జరుగుతున్నది. మనకు తెలియకుండా చాప కింద నీరులా మన భారత ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తున్నది. అందుకని యుద్ధ సమయంలో అసత్యాలు అర్ధసత్యాలు కూడా ప్రచారం అవుతాయి. మనం ఊరుకుంటున్నామని, యుద్ధం అవసరం లేదు అంటున్నామని. అంటే మనం కూడా వాటి దొంగ దెబ్బ తీసినప్పుడు మన సర్దారుగా దెబ్బతీయడానికి కూడా మనం వ్యూహం మనకు ఉండాలి కదా. అందుకని భారత ప్రభుత్వం, భారత సైన్యం స్ట్రాటజీ ఒకటి ఉన్నది. దాన్ని మించి మనం ఆలోచిస్తే అవసరం లేదు. కూర్చున్న వాళ్ళు ఇంకా యుద్ధం చేయడం లేదు, ఇంకా పోవడం లేదు అని రెచ్చగొడితే రెచ్చిపోయి యుద్ధం చేసి పిల్లలాట కూడా కాదు. యుద్ధం అనేది రీనా గారు పిల్లలాట అంతకంటే కాదు. యుద్ధాన్ని మొదలుపెట్టామంటే మనం దాన్ని కొనసాగించి విజయం వైపు వెళ్లేలాగా ఉంటది తప్ప మన మధ్యన వెనక్కు తిరిగి వచ్చే అవకాశం ఉండదు. కనుక దాన్ని ప్రారంభించడమే తరువాయి. అప్పుడు ఎవరు ఆపిన ఆగదు. ప్రారంభించే ముందు తుఫాను ముందర ప్రశాంతతను మనం అర్థం చేసుకుంటే భారత ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో మనకు తెలిసినవి కానీ తెలియదు కానీ మనం అభినందించాలి. అందుకని ఆసేతు హిమాచలం అందరూ కూడా ఇలా భారత ప్రభుత్వానికి బ్లాంక్ చెక్ ఇచ్చేశారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి వాడైతే బిలావర్ భుట్టో గురించి బాగా తీవ్రంగా మాట్లాడి, బిలావర్ భుట్టో మనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాడొక రోగు, వాడొక మాదక ద్రవ్యాల వ్యాపారి, మాదక ద్రవ్యాలను తీసుకునే అడిక్టర్, వాడు అటువంటిది మీ అమ్మని ఎవరు చంపారు, మీ తాతని ఎవరు చంపారు అని ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడో అద్భుతంగా మాట్లాడి. అంతేందుకు మనకు వాళ్ళ అంతర్యుద్ధం సృష్టిద్దాం అనుకుంటే మనం అంత ఐక్యంగా కలిసిపోయినాం. హిందూ ముస్లింలో అట్లాగే ఒమర్ అబ్దుల్లా, అది మనకు కాశ్మీర్ ముఖ్యమంత్రి, ఆయనకు సంబంధం లేదు. ఎవరికి చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు కానీ అన్ని కూడా లెఫ్టినెంట్ గవర్నమెంట్ చేతులు అంటే కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటాయి. అయినా సరే మొన్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి ఆయన ఒక మంచి మాట చెప్పాడు. నేను క్షమాపణ యాత్రికుల కుటుంబాల క్షమాపణ చెప్పాలంటే కూడా నాకు సిగ్గేస్తుంది అని అంటాడు. అంత ఈ బాధ్యత దీన్ని మొత్తం నేనే బాధ్యత తీసుకుంటా అన్నారు. అంటే మనం చూస్తే అర్థమవుతుంది ఏంటంటే పెద్ద ఎత్తున ఇవాళ మొత్తం సమాజం, హిందూ సమాజం, ముస్లిం సమాజం కలిసి భారతీయుల్లో ప్రతిపక్షాలు అధికార పక్షం కలిసి ఇవాళ పనిచేస్తున్నాయి. ఈ ఒక్క విషయంలో మన మీదికి గతంలో భారతంలో సామెత ఉండేది, మన కౌరవులు పాండవులు వాళ్ళు కొట్లాడుకున్నారు వేరు వేరు, కానీ బయట వాడు ఎవడైనా వస్తే మన ఇద్దరు 105 100 వాళ్ళు మన 105 ధర్మరాజు ఉంటాడు. అదే జరుగుతున్నది. శిశుపాలుని తప్పులు 100 పూర్తయినట్టే ఇవాళ 100వ తప్పు మొన్నటి పుల్వామా వద్ద మొన్నటి గాలిగాం దాడితో పూర్తయింది. కనుక శిశుపాలుని కంఠం తెగిపోవడమే ఉన్నది. కృష్ణ పర్వతం కోపం వచ్చినట్టే మన భారత ప్రభుత్వానికి కోపం వచ్చింది. దీన్ని మెల్లగా ఇప్పుడు కోపంలో ఆవేశంలో చేసే పని కాదు, ఆలోచన చేసే పని ముఖ్యంగా ఆలోచించి ఈ పని చేస్తున్నామని నేను అంటున్నాను. యుద్ధం అనివార్యమైనప్పుడు మొదలు పెడతా. యుద్ధం వస్తుందా రాదా గంటలు రోజులు లెక్క పెట్టామని నేను. రైట్ సార్. రామ్మోహన్ రావు గారు చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. సో హై లెవెల్ మీటింగ్స్, రేపు మాక్ డ్రిల్స్, బోర్డర్లో పరిస్థితులు చూస్తుంటే యుద్ధ సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ హస్తినా పెద్దల మంతనాలు అందరిలో ఉత్కంఠ రేపుతున్నాయి. ఎందుకో ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉన్నది కేంద్ర వైఖరి. మోదీ మౌనం వెనక అసలు రహస్యం ఏంటి? పాక్ విషయంలో ఇండియా ఏం చేయబోతుంది అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లోనే సమాధానం రానుంది. మరి ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.